నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చెకుముకు పోటీ పరీక్ష ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జేవీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెకుముకి టాలెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు విడుదల చేసిన ఎంఈఓ కాంచన సంస్థ ప్రతినిధులు. శ్మశానానికి వెళ్లే దారిని రియల్ ఎస్టేట్ ప్రతినిధులు మూసేశారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన చిల్లకూరు మండలం నాంచారంపేట గ్రామ ఎస్సీ కాలనీ వాసులు. యూరియా కొరత లేదు. మనుబోలులోని సొసైటీలో రైతులకు యూరియా పంపిణీ చేసిన సొసైటీ అధ్యక్షుడు రామకృష్ణయ్య, డైరెక్టర్లు ఏఓ వెంకటకృష్ణయ్య తదితరులు. వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. గూడూరు, పాలిచెల, మనుబోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న శ్రీ మూలస్థానేశ్వర, భీమలింగేశ్వర, నీలకంఠేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. శ్మశానానికి వెళ్లే దారిని మూసివేశారని అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నాంచారమ్మపేట గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీ పరిధిలో ఉన్న నాంచారంపేట గ్రామ ఎస్సీ కాలనీ వాసులు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్మశానానికి వెళ్లే దారిని కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానికులు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ శ్మశానానికి వెళ్లే దారిని ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థ మూసివేసిందని తెలిపారు. దీంతో శ్మశానానికి వెళ్లే దారి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, అధికారులు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని వారు కోరారు. మాది నాంచారంపేట చిలకూరు మండలము ముత్యాలపాడు పంచాయతీ. గత కొన్ని నెలల క్రితము శ్మశానానికి వెళ్లే దారిని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెళుతున్న దారిని అడ్డంగా మూసివేస్తున్నారు. దళితులు, హరిజనులని చిన్న చూపు చూసి ఈ దారిలో నడిస్తే మా ప్లాట్లు అమ్ముడుపోవని ఒక చిన్న దళితులకి సంబంధించినది పెద్ద విషయంగా చేసి రాజకీయ పరంగా ఒత్తిడులతో సహజంగా కూడుకున్నది కాకుండా పోలీసు వారు ఆదేశాలను కూడా లేని సమయంలో పోలీసు వాళ్ళని బెటాయిస్తున్నారు. మాకు ఇటువంటి న్యాయం ఎక్కడ పోయినా కూడా జరగట్లేదు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, నిన్న ఆర్డీఓ ఆఫీస్కి రిఫర్ చేసినాడు. కాబట్టి మాకు శ్మశానానికి దారి ఖచ్చితంగా కావాలని సుమారుగా 300 ఇల్లులు, కుటుంబాలు అనేక ఉన్నాయి. ఈ సరిపోతే ఈ శవాన్ని మేము ఎక్కడ పోడ్చాలనే దానికి ఈ రోజు మాకు సమాధానమే లేదు. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి మేము ప్రయాస పడుతున్నాం, కానీ మేము ఆ ప్రయాసానికి తగ్గ న్యాయం జరగట్లేదు. ఏ అధికారులు స్పందించట్లేదు, ఏ కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, ఏ శాఖ వారికి సంబంధించిన వరకు మాకు స్పందించట్లేదు. కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము వెళుతున్న దారి శ్మశాన వాటికి మాకు దారి ఇప్పుడు వరకు లేనందున దారి మాకు కావాలి. 150 సంవత్సరాలుగా వెళుతున్న దారిని అడ్డంగా మూసివేస్తున్నారు. కాబట్టి అధికారులు స్పందించి మా శ్మశాన వాటికి, మా తాగునీటికి సమస్యను తీర్చాలని మేము విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు జేవీవి ప్రతి ఏడాది చెకుముకు పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎంఈఓ కాంచన తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రశ్న పత్రాలను జేవీవి ప్రతినిధులు తదితరులు విడుదల చేశారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో జేవీవి ఆధ్వర్యంలో విద్యార్థులకు చెకుముకి టాలెంట్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ కాంచన, విఎస్ఆర్ పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు తదితరులు ప్రశ్న పత్రాలు విడుదల చేశారు. అనంతరం ఎంఈఓ కాంచన మాట్లాడుతూ జేవీవి ప్రతినిధులు ఈ పోటీలు నిర్వహించి సైన్స్ పట్ల విద్యార్థులకు మక్కువ కలిగించేలా చేస్తుండడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీ పరీక్షలు దోహదపడతాయని ఆమె వివరించారు. చక్కగా మిమ్మల్ని జన విజ్ఞాన వేదిక పోటీ పరీక్షలకి పంపించిన దానికి మొట్టమొదట వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లల్లో స్పర్ధయ వర్ధతే విద్య అన్నారు. ఆ స్పర్ధ ఉండాలి, పోటీ ఉండాలి, ఉంటేనే విద్య అనేటటువంటిది రాణిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నేను గెలవాలి అనేటటువంటి ఒక ఆరోగ్యవంతమైనటువంటి పోటీ ఉండాలి. లేదు మా పిల్లలే రావాలి, ఖచ్చితంగా ఏం చేసినా సరే వాళ్ళని నేను గెలిపిస్తాను అనే దృక్పథం పోవాలి. ప్రతి ఒక్క పిడికి ఫుల్ ఛాన్సెస్ ఉంటాయి, గెలుపొందేటటువంటి ఛాన్సెస్. మన వల్ల ఇంకొకరు నష్టపడకూడదు అనేది నా అభిప్రాయం. కాబట్టి మొట్టమొదట
అక్కడెక్కడో పేపర్లో ఒక క్లిప్పింగ్ వచ్చింది, కందుకూరులో ఏదో ఒక స్కూల్లో ఎంట్రన్స్ లోనే క్వశ్చన్ పేపర్స్ అన్ని పెట్టేస్తారంట, క్లాస్ వైజ్ బుట్టల్లో అమర్చి గేట్ కింద చేస్తారు. వచ్చేటప్పుడే ఆడొకటి క్వశ్చన్ పేపర్ 7 అక్కడ తీసుకొని వచ్చేసి వాళ్ళ పాటు పడి కూర్చొని ఇతరులతో సంబంధం లేకుండా చూసి కాపీ కొట్టకుండా ఎగ్జామ్ రాస్తారంట. అది ఆ స్కూల్ ప్రత్యేకత. ఆ విధంగా నిజాయితీగా మీరు చిన్న దశ నుంచే నిజాయితీ అనేటటువంటిది అలవర్చుకోవాలి. ఆ విధంగా వస్తేనే విలువలతో కూడిన విద్య ఉంటేనే మనం పైకి ఎదిగిన తర్వాత సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ విలువలు ఉండదో మనం ఎంత ఎదిగినా కూడా వృధానే, ఊరిలో వచ్చిన పన్నీటితో సమానం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు విద్యార్థి దశ నుంచే బాగా నేర్చుకోవాలా, పైకి ఎదగాలా, మంచిగా రాణించాలా. అందరిలో ఫలానా స్కూల్ పిల్లలు అనేటటువంటి ఒక బ్రాండ్ ఐటమ్ అనేటటువంటి విధంగా తయారు కావాలా. మీరు అన్ని విధాలుగా కూడా మీరు ప్రయత్నించే ప్రతి ప్రయత్నంలో కూడా అప్పుడు మనం విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఇంకా మరికొందరు మాట్లాడారు. మండల స్థాయిలో టాపర్స్గా వచ్చిన తర్వాత జిల్లా స్థాయి కూడా పంపడం జరుగుతుంది. పోయిన సంవత్సరం జిల్లా స్థాయిలో మన జీవీఎస్ స్కూల్ వాళ్ళు జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్ వచ్చి మన గూడూరు కూడా గొప్ప పేరు తెచ్చిన దానికి మరొకసారి జీవీఎస్ స్కూల్ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కోరిక రాష్ట్ర స్థాయిలో మీరు ప్రథమ స్థానంలో రావాలని జన విజ్ఞాన గూడూరు భావిస్తుంది. మరి సైన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేందుకు ప్రధానంగా ఒకే ఒక కారణం, అనేక విలేజ్లో మనం చూస్తూ ఉంటాం. దొంగ స్వామీజీలు, బాబాలు, మంత్రగాళ్ళు, తాయితులు ఉన్నాయి, రకరకాలైనటువంటి పరిస్థితి చూస్తుంటే ఇటువంటి మూఢనమ్మకాలు పాల్గొని మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలి, మీ ద్వారా సమాజం బాగుపడాలి, మీరు విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉంటే అంతా బాగుంటున్న ఉద్దేశంతో మేము విద్యార్థి దశ నుంచే ఈ సైన్స్ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరీ దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే చిత్తూరులో జరిగినటువంటి ఒక సంఘటన, ఇది పదే మీకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం. మీరే కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేట్ చేయండి, చేసి మన శాస్త్రీయ సమాజాన్ని నిర్మిస్తారని ఆశిస్తున్నాను. అందరూ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే మన అందరూ శాస్త్రీయ దృక్పథాలు అలవర్చుకోవాలి. కాబట్టి మీరందరూ అలవర్చుకొని మంచి శాస్త్రవేత్తలుగా నిర్మించబడతారని కోరుకుంటూ అందరూ కూడా ఎగ్జామ్ కూడా ప్రతి ఒక్క చదవండి, బాగా పరిశీలించాలి, పరిశీలించాలి, అవగాహన చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో జేవీవి పట్టణ శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తమరావు, సుమన్ రెడ్డి, అరుణ్ కుమార్, శ్రీనివాసాచారి, కల్పన, నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని సొసైటీలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షుడు రామకృష్ణయ్య తదితరుల చేతుల మీదుగా యూరియా అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు సాని వెంకటరమణయ్య, ఉడతా విజయ్, ఏఓ వెంకటకృష్ణయ్య, వ్యవసాయ శాఖ సహాయకులు శివ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన శాసనసభ్యులు గారి సహకారంతో మన సీజన్ ప్రారంభం కాకముందే, అంటే గతంలో చూసాం గత ప్రభుత్వంలో లోళ్ళు వెళ్ళిపోయేటి పక్కదారి బట్టి, కానీ ఈరోజు అలా కాదు. సీజన్ ప్రారంభం కాకముందే నారు మోడులు పోయక ముందే మేలుకొని ప్రతి రైతుకి 3 బస్తాలు లెక్క, అంటే నత్రజని ఎక్కువ వాడడం వల్ల భూమి సారవంతం తగ్గిపోయి దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అది కాకుండా ప్రతి రైతుకి 3 బస్తాలు నేల సారవంతం ఎకరానికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి అర్హులకి, అలాగే కొంతమంది కాగితాలు లేకుండా ఇబ్బంది పడుతూ నిజంగా సాగు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి మా ప్రభుత్వం తరఫున అందిస్తాం. ఈ విషయంలో మనకి ఏఓ గారు అయితే ముందు జాగ్రత్తతో, అలాగే మా సొసైటీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు కానీ ముందు జాగ్రత్త ఇప్పుడు నవంబర్ నుంచే ప్రారంభించడం జరిగింది. ప్రతి రైతుకి ఎకరాకి కార్డుండే రైతుకి 3 బస్తాల లెక్కన ఒక వారం గడువులో ఒక బస్తా 1వ తేదీ తీసుకుంటే మళ్ళా 7వ తేదీ ఇంకొక బస్తా, అదేవిధంగా 14వ తేదీ ఒక బస్తా, 3 వారాల్లో 3 బస్తాలు ఒక ఎకరాకి ఇచ్చే విధంగా ఆదేశాలు వచ్చినాయి. ప్రతి రైతుకి
ఈ 3 బస్తాలు అయితే 100% ఇప్పించే బాధ్యత మేము మా ఎమ్మెల్యే గారు మేము తీసుకొని అందరు రైతులకి చెందేటట్టు చేస్తాము. తర్వాత ఏదన్నా గవర్నమెంట్ డిఫారాలు ఉన్నా అటువంటి కూడా అందరికీ ఇస్తారు. మీరు అపోహపడద్దు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా వస్త్రదానం చేశారు. క్లబ్బుల సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించామని మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్బుల ప్రతినిధులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నెల 5వ తేదీలాగా ఈ నెలలోనే మన రెడ్ సంస్థ వాళ్ళతో ఇన్నర్ వీలు మరియు మహిళా మండలి కలిసి ఈ దివ్యాంగులకు పలసరకలు పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దీనికి దాతలుగా మా మెంబర్లైనటువంటి స్వర్ణక్క గారు మరియు పరమేశ్వరి గారు వ్యవహరిస్తున్నారు. వాళ్ళిద్దరూ చాలా యాక్టివ్ మెంబర్స్. ప్రతి దాంట్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. వీలైనంత వరకు ప్రతి ప్రోగ్రామ్కి కూడా అటెండ్ అవుతుంటారు. మా మహిళా మండలి కన్స్ట్రక్షన్కి కూడా స్వర్ణక్క గారు దానికి సహాయ సహకారాలు కూడా అందించున్నారు. వారిద్దరికీ మా 2 క్లబ్బుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఈ దివ్యాంగులకి మనం చేయూతనివ్వడం నిజంగా చాలా మంచి కార్యక్రమం. దీనిలో రెడ్ సంస్థ వాళ్ళతో మనం కలిసి పనిచేయడం అనేది కూడా గత 6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది. ఇక మీదట కూడా ఇది కంటిన్యూగా జరిగేలాగానే మేము మా మెంబర్స్ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపేదానికి మేమందరం కూడా ముందుంటామని కూడా. రోజు మా మెంబర్లలో ఒకరైనటువంటి మాధురి గారు వీళ్ళకి లోపలి పావాళ్ళు కూడా అందిస్తున్నారు. ఆమె బొటిక్ నడుపుతూ ఉన్నారు. ఆమె సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వస్త్రదానం ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు చేయడం కూడా చాలా అందరికీ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ చాలా సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీనికి దాతలుగా ఈరోజు స్వర్ణక్క, పరమేశ్వరక్క ఉన్నారు. పరమేశ్వరక్క, స్వర్ణక్క అన్నిట్లో మాకు మంచిగా సహాయం చేసి అన్నిటికీ మాకు విరాళాలు అన్నీ అందిస్తుంటారు. వాళ్ళ సహాయంతో చాలా పనులు చేస్తుంటాం మేము. వీళ్ళకి ఇట్లా సరుకులు ఈరోజు కార్తీక మాస సందర్భంగా, ఈరోజు ఇంకా 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా దానం చేయడం అంటే చాలా ప్రశస్తము. ఆ ముఖ్యమైన రోజు వీళ్ళకి వచ్చినందువల్ల ఈరోజు 15 సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమం నడుస్తుంది. అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది. ఈ 2 సంస్థల సహకారంతో ఎక్కడా కూడా ఏ నెలలో కూడా మేము ఆపకుండా వీలైనంత ఎక్కువ మందికి ఈ సహకారాలు అందిస్తున్నాం. ఈ కార్యక్రమమే కాకుండా మేడం వాళ్ళ సహకారంతో పండగలకి, అలాగే ముఖ్యమైన రోజులు ఏమైనా ఉంటే మహిళలకు సంబంధించిన ముఖ్యమైన రోజులు ఉంటే వాటికి కూడా దివ్యాంగులకి ఏ సహాయ సహకారాలు అందించాలో మేడం వాళ్ళు ప్లాన్ చేసుకుని అందరూ కూడా దివ్యాంగులకి అందిస్తున్నారు. అలాగే మున్ముందు ఈ కార్యక్రమం ఇంకా కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతులకు విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు విరివిగా పాల్గొని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భీమలింగేశ్వరుని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. డిఎస్పీ గీతా కుమారి పోలీసులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా జోగపర్తి వెంకటరమణయ్య, సతీమణి శైలజ, వెంకట సాయి మహేష్, మౌనిక వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్లో కొలువైన సాయి మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాశివుడికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्ध దగ్గరికి అన్న దగ్గరికి అన్న రండి పోసేయండి वरडमरुतमंबिकामभागे विनायकिने नमः ओं शिशेखराय नमः ओं वामदेवाय नमः ओं सहस्राक्षां सहस्रपदे नमः ओं अपवर्गप्रदान ओं मन्दान ओं तारकान ओं परमेश्वर मध्यपानीयं समर्पयामः वृक्षाणां पादो वृक्षाणां उत्तराभूषं समर्पयामि देवी नारायण नमोस्तुते उमामहेश्वर परब्रह्मणे नमः आनन्दकर्पूरनीराजनं समर्पयामि नीराजनारोहयामि गजानारोहयामि आंदोलिकारोहयामि
समस्तराजोपचार देवोपचार भक्तोपचार सिद्धेवा परिपूर्ण तदस्तुते अनया प्रसन्नो वरदो भवतो व्याधि निवारणं समस्तपापक्षेत्र मामेश्वर सामदेवता पादोदकं पावनं शुभम् గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో కొలువైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. అయ్యప్ప స్వాములు భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఓం స్వామి ఓం స్వామి ఏం రమ్మలో స్వామి అయిపోయింది పెట్టేసి ఆ పక్క మసాలకి మసాలకి దానికి వేయలేదు స్వామి మీరు ఆ పక్క ఏంటి మీరేంటి ఆయన కోసం అంతే ఆ పక్క కూడా వేసాను కార్తీక పౌర్ణమి సందర్భంగా వెంకటాచలం మండలం కాకుటూరు సమీపంలోని శ్రీ దుర్గా భవాని సమేత అభయలింగేశ్వర స్వామి దేవాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కలశాల ఊరేగింపులో ఆయన పాల్గొని స్వామివారికి స్వహస్తాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వెంకటాచలం కాకుటూరులో ఇది ఈ కార్తీక మాసం సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. మహిళలు ఎక్కువ వస్తున్నారు. మేము కూడా శివుని దర్శించుకునే మహద్భాగ్యం కలిగింది. అయితే ఇక్కడ ఉండేది ఏంటంటే 2.5 acres ఫారెస్ట్ ల్యాండ్. దీనికి ఆల్టర్నేటివ్ ఎక్స్చేంజ్ 2 times 35 సెంట్లు ఫారెస్ట్ ల్యాండ్. దీనికి ఎక్స్చేంజ్ వీళ్ళు 2 times ఇవ్వాలి. 5 acres వీళ్ళు ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించారు. నేను ఇప్పుడే డిఎఫ్ఓతో కూడా మాట్లాడాను. వీళ్ళు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కూడా కలిసి వచ్చారు. ఆయన కూడా ఫైల్ ఫార్వర్డ్ చేస్తున్నాడు. అందుకని ఏంటంటే వీలైనంత తొందరగా అది క్లియర్ అయితే దాతలు ఇక్కడ అవసరమైన దేవస్థానానికి సంబంధించిన కట్టడాలన్నీ కట్టేదానికి వాళ్ళంతటా వాళ్ళు డబ్బులు ఇచ్చేదానికి దాతలు రెడీగా ఉండాలి. ఆ విషయం మేము ఫాలోఅప్ చేస్తాం. వీలైనంత తొందరగా అయ్యేటట్టు చూస్తాం. సేమ్ టైం నగరవనం ఇక్కడ ఉంది.
మనుబోలు మండలంలోని పిడూరు గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి దేవి నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పిడూరు మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, సుప్రియమ్మ, వారి కుమారుడు రాధాకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మనోరథం ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్యాహస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షరాజనే శరదృతౌ కార్తీక మాసే శ్వేతారామ్యాః రామచంద్రాయ నామధేయస్య సాయిమోహన్ రెడ్డి నామధేయస్య సుప్రజమ రామ్యాః రాధాకృష్ణ నామక రుద్రాభి ఏకాదశ రుద్రాభిషేకాఖ్యం 11 కదా మధ్య చెప్పండి. పుష్పాక్షతాన్ సమర్పయామి గంధాం ధార. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,469 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 91,752 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,19,180 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 156 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెకుముకు పోటీ పరీక్ష ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జేవీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెకుముకి టాలెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు విడుదల చేసిన ఎంఈఓ కాంచన, సంస్థ ప్రతినిధులు. శ్మశానానికి వెళ్లే దారిని రియల్ ఎస్టేట్ ప్రతినిధులు మూసేశారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన చిల్లకూరు మండలం నాంచారంపేట గ్రామ ఎస్సీ కాలనీ వాసులు. యూరియా కొరత లేదు. మనుబోలులోని సొసైటీలో రైతులకు యూరియా పంపిణీ చేసిన సొసైటీ అధ్యక్షుడు రామకృష్ణయ్య, డైరెక్టర్లు ఏఓ వెంకటకృష్ణయ్య తదితరులు. వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. గూడూరు, పాలిచెల, మనుబోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న శ్రీ మూలస్థానేశ్వర, భీమలింగేశ్వర, నీలకంఠేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.